రేమండ్ సిన్స్ 1925. రేమండ్ కంపెనీ వ్యవస్థాపకుడు విజయపత్ రేమండ్స్ చరిత్ర ప్రతి తల్లిదండ్రులకు ఒక గుణపాఠం కావాలి. హార్ట్ టచింగ్ స్టోరీ. తప్పకుండా చూడండి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ ఏనాడో చెప్పాడు. అది నిజమేనని నేటి సమాజం నిరూపిస్తోంది. పిల్లలను గుడ్డిగా ప్రేమించే తల్లిదండ్రులకు ఈయన జీవితం ఓ గుణపాఠం. మానవ సంబంధాల్లో ఆర్థికపరమైన అంశాలకే మనుషులు ప్రాధాన్యమిస్తున్నారు. మనీ మాయలో తోటి వారినే కాదు, కుటుంబ సభ్యులను కూడా మరచిపోతున్నారు. మనిషిలో పెరుగుతున్న స్వార్థం, డబ్బు మీద పెరుగుతున్న మోజు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ళు, కొడుకులు, కూతుర్లు డబ్బుకిస్తున్న ప్రాధాన్యత ప్రేమానురాగాలకు ఇవ్వకపోవటం వారి మధ్య అగాధాన్ని పెంచుతోంది. అసలు డబ్బు పిచ్చి ఏ రేంజ్లో ఉందంటే కన్నవారినే రోడ్డున పడేసే దుస్థితి వచ్చింది. ఇలాంటి ఘటనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వస్త్ర పరిశ్రమలో ఒకప్పుడు రారాజుగా వెలిగిన రేమండ్స్ వ్యవస్థాపకుడు విజయపత్ సింఘానియా ఇప్పుడు వీధిన పడ్డాడు. కొడుకు బయటకు గెంటేయడంతో బిచ్చగాడిలా మారారు. రేమండ్ వస్త్ర సామ్రాజ్యాన్ని స్థాపించి 2 దశాబ్దాలకు పైగా దుస్తుల రంగంలో ఆ బ్రాండ్కు తిరుగు లేకుండా నిలిపిన పారిశ్రామిక దిగ్గజం విజయపత్ సింఘానియా. 1000 కోట్ల ఆస్తులు సంపాదించిన ఈయన ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక రోడ్డున పడ్డారు. కోట్ల రూపాయల వ్యాపారంతో తులతూగిన విజయపత్ సింఘానియాకు ఈ కష్టాన్ని తెచ్చిపెట్టింది మరెవరో కాదు, ఆయన పుత్రరత్నమే. వ్యాపారాన్నంతా కైవసం చేసుకొని తండ్రిని వీధిన పడేశాడు కొడుకు. తండ్రి కనీస అవసరాలను తీర్చేందుకు కూడా డబ్బు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారట. 1000 కోట్ల రేమండ్ సంస్థను, 36 అంతస్తుల భవనాన్ని విజయపత్ సింఘానియా తన కొడుకుకు ఇచ్చారు. ఆస్తి మొత్తం రాయించుకున్న తర్వాత తండ్రిని ఇంట్లో నుంచి గెంటేశాడు. చేతిలో చిల్లి గవ్వలేక అద్దె ఇంట్లో విజయ్ సింఘానియా నానా అవస్థలు పడుతున్నారు. విధిలేని పక్షంలో కోర్టును ఆశ్రయించారు. 80 ఏళ్ల వయసులో ఆయన పడుతున్న ఈ కష్టాన్ని చూసి ఇరుగు పొరుగువారు ఆవేదన చెందుతున్నారు. తనకు రావాల్సిన ఆస్తి, డబ్బును ఇప్పించాలని రేమండ్ దిగ్గజం విజయపత్ సింఘానియా కోర్టును వేడుకుంటున్నారు. 8-10 వయసులో హాయిగా పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్లతో ఆడుకోవాలి, ఆనందంగా జీవించాలి. అలాంటిది విజయ్ సింఘానియా కుమారుడు గౌతమ్ సింఘానియాతో ఆస్తి కోసం పోరాడాల్సి రావటం బాధాకరం. 141 కోట్ల రూపాయలను కొడుక్కు రాసిచ్చిన సింఘానియా ఇప్పుడు వృద్ధాప్యంలో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. 1000 కోట్ల ఆస్తిని తీసుకున్న కొడుకు గౌతమ్ ఇప్పుడు వృద్ధుడైన తండ్రికి కనీసం కారు, డ్రైవర్ లేకుండా చేసేశారని న్యాయస్థానానికి విన్నవించారు విజయ్ సింఘానియా తరపు న్యాయవాది. తనకున్న విలువైన షేర్లు, ఇతర ఆస్తులన్నిటినీ కొడుకు గౌతమ్కి ఇచ్చినా ఎందుకు పట్టించుకోవటం లేదనే చర్చ సాగుతోంది. రేమండ్ కంపెనీ పేరుతో 36 అంతస్తుల భవంతి ముంబైలో ఉంది. కానీ విజయపత్ అద్దె ఇంటిలో ఉంటున్నారు. విజయపత్ సింఘానియాకు నెలకు 7 లక్షల రూపాయల చొప్పున కంపెనీ నుంచి రావాల్సి ఉందని ఆయన న్యాయవాదులు చెప్పారు. అంతేకాదు, కంపెనీ ఖర్చులతో ఆయనకు ప్రత్యామ్నాయ నివాస వసతి కల్పించాల్సి ఉందన్నారు. ఈ నెల 18 నాటికల్లా దీనిపై సమాధానాన్ని దాఖలు చేయాల్సిందిగా రేమండ్స్ సంస్థను కోర్టు కోరింది. 22న దీనిపై తదుపరి విచారణ జరుగుతోంది. కొడుకుల కోసం సంపాదించి పెట్టిన రేమండ్ అధిపతి చివరకు అదే డబ్బు కోసం కోర్టులకు వెళ్లడం ఆశ్చర్యమే. ఎంత కొడుకులు, కూతుర్ల మీద ప్రేమ ఉన్నా ప్రాణం విడిచే వరకు కొంత మొత్తం ఉంచుకోవాలనేది రేమండ్ అధిపతి జీవితాన్ని చూస్తే అర్థమవుతోంది. ఇప్పుడంటే ప్యాంట్లు, షర్టులలో రకరకాల బ్రాండ్లు ఎంట్రీ ఇచ్చాయి. కానీ ఒకప్పుడు బ్రాండెడ్ ఫార్మల్స్ అంటేనే రేమండ్ మాత్రమే గుర్తుకు వచ్చేది. ఒకప్పుడు ఫార్మల్ డ్రెస్సులలో రేమండ్ క్లాత్కు ఉన్న డిమాండే వేరు. ఇప్పుడు కూడా బ్రాండెడ్ లుక్ కోసం, ఆ రిచ్నెస్ కోసం చాలామంది రేమండ్ ఫ్యాబ్రిక్కే తమ ఓటేస్తారు. అంతెందుకు, ఇప్పుడు ఇంతగా రెడీమేడ్ రంగం శాసిస్తున్న ఈ రోజుల్లోనూ రేమండ్ టెక్స్టైల్ కంపెనీ ఇప్పటికీ టెక్స్టైల్ రంగంలో నెంబర్ 1గానే ఉందంటే దాని వెనకున్న క్వాలిటీనే కారణం. సూట్స్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది రేమండ్. ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో, 200 సిటీలలో, 637 స్టోర్స్లలో, 4000 మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్, ప్రొడక్షన్ యూనిట్స్
ఇలా అన్నీ కలిపి కొన్ని బిలియన్ డాలర్ల మార్కెట్ను రేమండ్ కంపెనీ సొంతం చేసుకుంది. ఇప్పటికే వేల కోట్ల లాభాలతో టెక్స్టైల్ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది. 1925 మహారాష్ట్రలో థానే అనే గ్రామంలో చిన్న ఉన్ని మిల్లుగా ముతక ఉన్ని దుప్పట్లను తయారు చేస్తూ రేమండ్ బ్రాండ్ ప్రపంచంలోని అత్యుత్తమ బట్టల తయారీలో అగ్రగామిగా పరిణామం చెందింది. దానికి ఏకైక కారణం విజయపత్ సింఘానియా. కానీ ఇప్పుడు ఆయన పేరు రేమండ్ వెబ్సైట్లో కూడా కనిపించదు. కింగ్లా బ్రతకాల్సిన విజయపత్ సింఘానియా ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటూ తన ఆస్తి కోసం కోర్టుల చుట్టూ తిరగటం ఎంత బాధాకరం. గౌతమ్ సింఘానియా లాంటి కొడుకులు ఉంటే ఏ తండ్రి గతైనా అంతే. మీ ఆస్తులు కొడుకుల చేతుల్లో పెట్టే ముందు 1కి 10 మార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మరి ఈ వీడియోపై అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.